వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆన్లైన్లోనే షాపింగ్, మొత్తం ఫ్యామిలీ షాపింగ్, ఏది కావాలన్నా క్లోతింగ్, లంచ్ బాక్సెస్, జ్యువెలరీ, ఇలా వాట్ నాట్ ఎవ్రీథింగ్ అవైలబుల్ అనమాట. మనం షాపింగ్ మాల్ బయట చూస్తూ ఉంటుంటాం, కానీ ఆన్లైన్లో ఫ్యామిలీకి కావాల్సిన ప్రతి ఐటెం కూడా ఆవిడ ఎలా సేల్ చేస్తున్నారు, అసలు ఐడియా ఎలా క్రియేట్ అయింది, అండ్ దాంతోపాటు పెట్టుబడి ఎంత పెట్టారన్న విషయాలు పూజిత గారిని తెలుసుకుందాం. నమస్తే పూజిత గారు. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఫ్యామిలీ షాపింగ్ అని చెప్పొచ్చు మీది. ఆన్లైన్లో కనుక చూస్తే మెన్స్, ఉమెన్, కిడ్స్ ఒకటి కాదు అన్నీ ఉన్నాయి. గ్రాసరీస్ దగ్గర నుంచి మనం మొదలు పెడితే క్లోత్స్ ప్రతిదీ జ్యువెలరీ అని కూడా మనం హౌస్ హోల్డ్ ఐటమ్స్ కూడా సేల్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఐడియా ఎలా క్రియేట్ అయింది, సక్సెస్ అవుతుందని ఎలా హోప్ క్రియేట్ అయింది? యాక్చువల్లీ నాకు స్టార్టింగ్లో అయితే సక్సెస్ అవుతానని అయితే అస్సలు లేదండి హోప్. ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను, బాబు పుట్టాడు. అంటే బాబు పుట్టక ముందుకు ట్యూషన్స్ చెప్పేదాన్ని. సో మంచి ఇన్కమే వచ్చేదండి ట్యూషన్స్లో. ఓకే. సో ఇంటర్ వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి చెప్పేదాన్ని. నేను యాక్చువల్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, ఎంటెక్ కంప్లీట్ అయింది. సో మంచి అంటే ఎడ్యుకేషన్ వరకు మంచి ఉందండి నాకు. సో ట్యూషన్స్ స్టార్ట్ చేశాను, మంచి ఇన్కమ్ కూడా బాగానే ఉంది ట్యూషన్స్లో. బట్ బాబు పుట్టాక ఏంటంటే బాబుతో ఇబ్బంది అవుతుంది ట్యూషన్స్ చెప్పడం. సో ఏదో ఒకటి చేయాలి, ఇంట్లో ఖాళీగా కూర్చోవడం అంటే ఏం చేయలేం కదా. అంటే వేరే వాళ్ళని అడగొద్దు మనీ అనేది, మనమే ఏం చేసుకోవాలి ఎంతో అంత అనుకున్నాను. ఓకే. చాలా సర్చ్ చేశాను ఏం చేయొచ్చు ఇంట్లో ఉండి అని. సో డేటా ఎంట్రీ అని అదే చాలా అనుకున్నాను, ట్రై చేశాను, బట్ ఏది వర్కౌట్ అవ్వలేదు. సో లాస్ట్కి రీసెల్లింగ్ అని అప్పుడే ట్రెండ్ అవుతుందండి 2018లో. అప్పుడే చాలామంది అంటున్నారు రీసెల్లింగ్ అని. వర్డ్ అంటే ఏంటి అసలు, యూట్యూబ్లో బ్యాక్గ్రౌండ్లో చాలా సర్చ్ చేశాను. ఓకే, రీసెల్లింగ్ అంటే వేరే వాళ్ళ దగ్గర తీసుకొని మనం అంటే మ్యానుఫ్యాక్చర్స్ టైఅప్ అయ్యి మనం సేల్ చేయొచ్చు. ఓకే అని సర్చ్ చేశానండి. మ్యానుఫ్యాక్చర్స్ తెలిసిన వాళ్ళని అలా సూరత్ నుంచి అండ్ జైపూర్ అంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి చాలామంది సెల్లర్స్ అయితే ట్రస్టెడ్ తీసుకున్నాను. ఓకే, మ్యానుఫ్యాక్చర్స్ వచ్చారు, మరి కస్టమర్స్ కావాలి. మెయిన్ మనకు ఎవరు తెలియదు, అంటే ఫ్రెండ్స్ సర్కిల్ అంతగా లేదు నా దగ్గర. సో ఎలా అంటే నెక్స్ట్ కస్టమర్స్ లేకపోతే మ్యానుఫ్యాక్చర్స్ ఉండి కూడా వేస్ట్ కదా నాకు. సో నేనేం చేశాను, ఫస్ట్ నా కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరిది తీసుకొని నెంబర్స్ అన్ని గ్రూప్లో యాడ్ చేసేసి పూజా మల్టీ ఫ్యాషన్ అని పెట్టేశాను. ఓకే. డైలీ శారీస్ పోస్ట్ చేయడము, ఎగ్జిట్ అవ్వడం. ఒక 500 మెంబర్స్ని యాడ్ చేశాను. డైలీ ఒక్కొక్కరు ఎగ్జిట్ అయిపోవడం వచ్చారు గ్రూప్లో నుంచి. మళ్ళీ తిట్టడము, నా పర్మిషన్ లేకుండా మీరు ఎలా యాడ్ చేశారు. అలా ఒక 10 డేస్లో లాస్ట్కి నేను ఒక్కదాన్నే ఉన్నానండి, ఎవరు లేరు. మా హస్బెండ్ ఏమన్నారు, వేరేలాగా ఆలోచించు, ఎందుకు స్టెప్ అయితే వేసావు, ఇంకా వేరే డిఫరెంట్గా ఆలోచించు. కస్టమర్స్ అంటే ఇప్పుడు మన సర్కిల్ ఉన్న వాళ్ళకే కాదు కదా, సోషల్ మీడియాలో చాలా ఉంటాను అన్నీ చెప్పారు. సో తనే నన్ను ఎంకరేజ్ చేసి, ఇన్స్టాగ్రామ్ నువ్వు ఫస్ట్ క్రియేట్ చేసుకో, నువ్వు ఇక్కడ పెడుతున్నావు కదా పోస్టులు, ఇక్కడ పెడితే వేరే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, నువ్వు ఇన్స్టాగ్రామ్లో పెట్టేసుకో, ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది అన్నారు. సో అలా స్టార్ట్ చేశాను. కంటిన్యూగా ఒక 10,000 పోస్టులు వేశానండి. డైలీ ఒక 6 hours కూర్చున్నాను బాబు ఇన్స్టాగ్రామ్లో. 10,000 పోస్టులు వేశాక ఓకే, అసలు ఏం ఆర్డర్స్ రావట్లేదు. ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు వీక్లీ 10 daysకి ఒక ఆర్డర్ ఎంత వస్తాయండి, ఒక ఆర్డర్కి వచ్చేసి 100 to 150 రూపీస్. ఓకే. సో మా ఫ్రెండ్స్ అనేది ఎందుకు చేస్తున్నావు, వేరే ఇంకేమైనా చూసుకోవచ్చు కదా అని. నాదేంటంటే ఒక దాంట్లో స్టెప్ వేసామంటే మనకు సక్సెస్ రాని, ఫెయిల్యూర్ రాని, మనం అందులో స్టేబుల్గా ఉండాలి. మనం ఒక వర్క్ చేసామంటే అది ఏదో ఒక రోజు అయితే మనకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఇప్పుడు నేను ఎలాగో ఖాళీగా ఉంటున్నాను, ఇన్వెస్ట్మెంట్ ఏమీ పెట్టలేదు, 0 ఇన్వెస్ట్మెంట్, ఓన్లీ హార్డ్ వర్క్ అంతే కదా. చూద్దాం ఏదో ఒక రోజు అయితే మనకు వస్తుంది సక్సెస్ అని అనుకున్నాను. అలా పెడుతుంటే ఒక యూట్యూబర్ అండి, ఆశా సుదర్శన గారని, తనకు ఒక శారీ నచ్చి ఈ శారీ కావాలి అని తనే పేమెంట్ చేశారు. ప్రమోషన్ కూడా కాదండి, అమౌంట్ వేశారు. తన ఛానల్లో చెప్పారు ఇలా ఒకరు బిజినెస్ స్టార్ట్ చేశారని. తను ఏమన్నారంటే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయండి అని చెప్పారు, ఆ లింక్ ఇవ్వమన్నారు. ఆ లింక్ ఇచ్చాను. ఆ లింక్లో విత్ ఇన్ 1 dayలోనే చాలామంది జాయిన్ అయిపోయారు. ఆ గ్రూప్ కూడా ఫుల్ అయిపోయింది. అలా ఒక 4 groups స్టార్ట్ చేశాను. బట్ ఏంటంటే వాట్సాప్లో జాయిన్ అయిన వాళ్ళు ఉండరండి, అంటే చూస్తారు కలెక్షన్, ఎగ్జిట్ అయిపోతారు. సో అది కాదు సొల్యూషన్. సో ఇన్స్టాగ్రామ్లోనే అని చాలా పోస్టులు పెడుతూనే ఉన్నాను. క్లిక్ అయిందండి, మంచిగా క్లిక్ అయింది. ఏంటంటే US నుంచి చాలామందికి రీచ్ అయింది నా పేజ్. ఓకే, వీళ్ళ దాంట్లో అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్లో, అంటే ఫస్ట్ స్టార్టింగ్ క్లాతింగే. సో క్లాతింగ్ మంచి రీజనబుల్లో ఇస్తున్నారు, ప్రైజెస్ కూడా రీజనబుల్ పెట్టేదండి, ఎక్కువ మార్జిన్ పెట్టుకోపోయేది. సో ఆర్డర్స్ వచ్చేవి. సో అలా ఒక 2 years అయిపోయింది.
నేనేంటంటే కాపీరైట్ ఇష్యూతో నా ఇన్స్టాగ్రామ్ అనేది డిజేబుల్ అయిపోయింది. అయ్యో. అప్పట్లో నాకు అంటే అంత ఐడియా లేదు కాపీరైట్స్, ఇప్పుడు ప్రెజెంట్ లేవు కానీ ఒక 3 years బ్యాక్ ఇన్స్టాగ్రామ్లో మనం రీల్ కాపీరైట్స్ ఉండేవి. సో ఇన్స్టాగ్రామ్ నుంచి మెయిల్ వచ్చింది డిజేబుల్ అయిపోయిందని. సడన్ గా ఎస్టాబ్లిష్ అయిన పేజ్ లేకుండా పోయింది. నా బాధ ఏంటంటే నేను 15,000 అప్పటికి 15,000 అయ్యాయి పోస్టులు. ఇప్పుడు మళ్ళీ ఆ 15,000 నుంచే నాకు ఆర్డర్స్ రావడం కూడా, శారీస్ అందులో నుంచే చాలామంది ఇస్తున్నారు ఆర్డర్స్. సో సడన్గా పోయింది పేజ్. వాళ్ళు ఏమన్నారు, వెబ్సైట్ ఉండాలి అన్నారు. సో నాది స్మాల్ బిజినెస్, అప్పుడే వెబ్సైట్ అంటే అంత ఎఫర్ట్ కూడా చేయలేను. ఓకే. సో ఓకే అని ఎంత ట్రై చేసినా మెయిల్ చేసినా వాళ్ళు ఇవ్వలేదు, ఇన్స్టాగ్రామ్ పేజ్ వెనక్కి ఇవ్వలేదు. సో ఏం చేయాలో తెలీదు నాకు. ఇన్స్టా నుంచి ఇప్పుడు వాట్సాప్ నుంచి అంటే తక్కువ ఆర్డర్స్. సో మా హస్బెండ్ ఏమన్నారు, ఓకే అది పోయింది కదా, నువ్వు మళ్ళీ ఒక పేజ్ క్రియేట్ చేయి, ఈసారి ఒకటి కాదు 4 pages పెట్టుకో, అన్నీ ఒకే పేజ్లో పెట్టావు కదా ఇప్పుడు అన్నీ సపరేట్ చేసేసుకో, జ్యువెలరీకి జ్యువెలరీ, క్లాతింగ్ అండ్ మెన్స్ వేర్, పూజా మల్టీ ఫ్యాషన్, కస్టమైజ్డ్. సో 4 pages క్రియేట్ చేసుకున్నాను. మళ్ళీ గ్రౌండ్ వర్క్ నుంచి అంటే స్టార్టింగ్ స్టేజ్ నుంచి స్టార్ట్ చేసి పెడుతూ ఉంటే అప్పుడు ఏంటంటే మళ్ళీ కస్టమర్స్కి అర్థమైంది, ఓకే వాళ్ళ పేజ్ హ్యాక్ అయింది, అది డిజేబుల్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ చేశారని. సో చాలామంది యూట్యూబర్స్ కూడా సపోర్ట్ చేశారండి, ఎందుకంటే వాళ్ళ స్టోరీలో పెట్టడము. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్గా నేను స్టార్ట్ చేశాను కదా బిజినెస్. సో చాలామంది సపోర్ట్ చేశారు, వాళ్ళ స్టోరీలో యాడ్ చేస్తే మళ్ళీ న్యూ పేజ్ని ఫాలోవర్స్ బ్యాక్ రావడం జరిగింది. అండ్ ఇంకొకటి అండి, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న బిజినెస్ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటే పేజెస్ని ప్రైవేట్లో పెట్టేస్తున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న పేజెస్ అన్నీ చూడండి, పెద్ద పెద్ద పేజెస్ మనం ప్రైవేట్లో పెడితే ఆటోమేటిక్గా వస్తారండి ఫాలోవర్స్. కానీ నా పేజ్ ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా ప్రైవేట్లో పెట్టలేదు, ఎందుకంటే వాళ్ళు ఇష్టపడి నా కలెక్షన్ నచ్చితే వాళ్ళు ఫాలో అవ్వాలి. నేనేదో ప్రైవేట్లో పెట్టి వాళ్ళు వచ్చి నన్ను ఫాలో, ఇప్పుడు అలా పెడితే నాది ఎప్పుడో ఆల్మోస్ట్ 300Kకి రీచ్ అయ్యేది. నాకు అంత ఫాలోవర్స్ ఉండరు, అంటే పెరగట్లేదు, 85కి వచ్చి స్టాప్ అయిపోయింది. ఎందుకంటే నచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆర్డర్స్ ఇస్తున్నారు, ఫాలో అవ్వడం మర్చిపోతున్నారు. కస్టమర్స్ని ఎలా అట్రాక్ట్ చేశారు అండ్ స్టార్టింగ్లో ఎంత స్ట్రగుల్ అయ్యారు? ఒక కస్టమర్ పర్చేస్ చేయడానికి ఎన్ని మంత్స్ టైం పట్టింది? యాక్చువల్లీ కస్టమర్స్ అంటే ఊరికే పర్చేజ్ చేయరు కదండి, మనము వాళ్ళకి ఇప్పుడు ఒకరు మనతో అంటే మన మాటలతోనే వాళ్ళని కన్విన్స్ చేసేసేయాలి. అంటే ఇప్పుడు మనం అడగగానే వాళ్ళు పేమెంట్ అయితే చేయరు. అవును, మెయిన్గా పేమెంట్ చేయరు, ఎందుకంటే ఆన్లైన్లో చాలా ఫ్రాడ్స్ ఉన్నారండి. ఇప్పుడు ఈవెన్ నాకు వెబ్సైట్ నుంచి ఆర్డర్స్ వచ్చినా సరే అంటే వాళ్ళకి పేమెంట్ ప్రాసెసింగ్ అని వచ్చినా భయపడతారు వెంటనే, కానీ ఆన్లైన్లో చాలా అవుతున్నాయి. ప్రెసెంట్ ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ అని ఇస్తున్నారు ఆప్షను. మనం ఇంటికి వచ్చాక పేమెంట్ చేస్తాం, క్యాష్ ఆన్ డెలివరీ కదా అని. పేమెంట్ చేశాక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపీస్ శారీ తీసుకున్నాను నేను, క్యాష్ ఆన్ డెలివరీ ఉంది, వచ్చాక పేమెంట్ చేశాను, బట్ అందులో చూస్తే ఒక చీప్ ఫ్యాబ్రిక్ పెట్టేసి పంపిస్తున్నారు. సో ఆన్లైన్వి అసలు నమ్మట్లేదు చాలామంది. అంటే ట్రస్టెడ్ అయితే ఉన్నారండి, చాలామంది ట్రస్టెడ్ కూడా ఉన్నారు, బట్ వీళ్ళ వల్ల ఏమవుతుందంటే ట్రస్టెడ్ వాళ్ళని కూడా నమ్మలేకపోతున్నారు. అందరినీ క్యాష్ ఆన్ డెలివరీ ఇవ్వమంటే అందరూ ఎఫర్ట్ చేయలేరు. ఇప్పుడు పార్సల్స్ రిటర్న్ వస్తాయండి, సర్వీస్ లేక, కస్టమర్ యాక్సెప్ట్ చేయక, అంత మన బిజినెస్ అంతా మరీ అంత గ్రోత్ అవ్వలేదు క్యాష్ ఆన్ డెలివరీ ఇచ్చేంత. సో కస్టమర్స్ ఏంటంటే నా పేజ్లో నేను ప్రతి ఫీడ్బ్యాక్ కూడా పోస్ట్ చేసేదాన్ని. ఇప్పుడు మీరు నా దగ్గర తీసుకున్నారంటే ఆ ఫీడ్బ్యాక్ నేను ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసేదాన్ని. సో ఓన్లీ కస్టమర్ ఫీడ్బ్యాక్స్తోనే పేజ్ డెవలప్ అయింది అండ్ దాంతోపాటు ట్రస్ట్ కూడా డెవలప్ అయింది. అండ్ ఎన్ని మంత్స్ పట్టింది ఒక కస్టమర్ వచ్చి మీ దగ్గర బై చేయడానికి స్టార్ట్ చేసినప్పుడు? 1 year పట్టింది. 1 year పట్టింది. 1 year. నేనేమనుకున్నానంటే 1 year హార్డ్ వర్క్ చేద్దాము, సక్సెస్ వస్తుంది, ఎందుకు రాదు. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు వాట్సాప్లో నేను పోస్టులు పెట్టానంటే అవి డిలీట్ అయిపోతాయి. ఇప్పుడు కస్టమర్ డిలీట్ చేసినా సరే, వాట్సాప్ అన్ఇన్స్టాల్ చేసినా డిలీట్ అవుతాయి. అదే మనం ఇన్స్టాగ్రామ్ ఆర్ ఫేస్బుక్లో పెడితే ఎప్పటికీ ఉంటాయి కదా ఆ పోస్టులు అనేది. ఇప్పుడు ఈరోజు సక్సెస్ రాలేదు, ఎప్పుడో ఒకసారి క్లిక్ అవ్వచ్చు. అలా నాకు యూఎస్ నుంచే చాలా ఆర్డర్స్ వస్తాయి. ఓకే, ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ట్రస్ట్ ఇంపార్టెంట్. ఒక్కసారి వాళ్ళు తీసుకున్నారంటే వాళ్ళ నేబర్స్కి అలా వాళ్ళు రిఫరెన్స్ ఇచ్చి, నాకు యాక్చువల్లీ రిఫరెన్స్తోనే అండి యూట్యూబర్స్ కూడా రిఫర్ చేస్తారు. అంటే ఇప్పుడు ఎవరైనా మీకు ఇవి రిటర్న్ గిఫ్ట్స్ కావాలన్నా సరే నా పేజ్ రిఫర్ చేసేస్తారు. మీ దగ్గర రిటర్న్ గిఫ్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, కస్టమైజ్డ్ అవైలబుల్ ఉన్నాయి. సో వాళ్ళకి కావాల్సినట్టుగా ఏదైనా సరే ఆర్డర్ ఇవ్వచ్చు. ఎప్పుడైనా సరే ఇందులో లాస్ చూసారా? లాస్ అయితే ఉందండి, లాస్ కూడా చూసాను. ఎందుకంటే కొందరు ఏంటంటే స్టార్టింగ్లో ఫేక్ పేమెంట్ చేశారు. ఫేక్ పేమెంట్ ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ ఉన్నారండి, వాళ్ళు జెన్యున్గా ఇస్తూ ఉంటారు మనకు ఆర్డర్స్, సేవ్ చేసేసుకుంటాం వాళ్ళ నెంబరు. సో రెగ్యులర్గా ఆర్డర్స్ ఇస్తున్నారంటే ఒక ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది కస్టమర్తో. కొన్ని ఆర్డర్స్ ఇచ్చాక తను ఏం చేశారంటే ఫేక్ పేమెంట్ చేశారు, ఒక 3-4 అంటే బల్క్లోనే తీసుకుంటారు యూఎస్ కస్టమర్స్. తను ఫేక్ యాప్ నుంచి వేసేసి అమౌంట్స్ పెట్టేశారు, ఒక 30,000. నేనేమనుకున్నాను, ఇప్పుడు పేమెంట్స్ వస్తూనే ఉంటాయి, ఒకసారి ట్రస్ట్ డెవలప్ అయిందంటే వాళ్ళ అమౌంట్స్ కూడా చూడమండి,
ఇప్పుడు నేనని కాదు, వేరే బిజినెస్ చేసే వాళ్ళు కూడా ఒకసారి వచ్చాయంటే ఓకే, వాళ్ళ నుంచి పేమెంట్స్ కూడా జస్ట్ స్క్రీన్ షాట్ చూస్తాం, ఓకే వాళ్ళు ఎలాగో జెన్యునే కదా అని. తను చీట్ చేశారు, ఎంత ఎంత 30,000 చేశారు. 30,000 అప్పట్లో 30 అంటే చాలా చాలా ఎక్కువ. ఎందుకంటే అప్పుడు నాకు ఒక్క శారీ సేల్ చేస్తే 100 to 150 రూపీస్ వస్తుంది. ఆ 30,000 రావాలంటే నేను ఎన్ని ఆల్మోస్ట్ సారీస్ సేల్ చేసి ఎన్ని ఉండాలి, ఎంత sarees ప్రమోషన్ చేయాలి? చేసి ఉండాలి. నేను అప్పటి నుంచి అసలు నమ్మట్లేదండి. ఎందుకంటే ఇప్పుడు నన్ను నమ్మలేరు, నేను కస్టమర్, కొందరు, అందరిని అనట్లేదు, కొందరు ఈ మధ్య అయితే చాలా మంది ఫేక్ అమౌంట్స్ వేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టారండి బిజినెస్ కి? ఇన్వెస్ట్మెంట్ అయితే ఏం లేదండి, జీరో ఇన్వెస్ట్మెంట్. జీరో ఇన్వెస్ట్మెంట్. ఒక ట్రస్ట్ తో మాత్రమే ఆ రీసెలర్స్ దగ్గర నుంచి క్లోత్ తీసుకురావడం, దాన్ని సేల్ చేయడం. ఆన్ అండ్ యావరేజ్ ఎంత సంపాదిస్తున్నారు ప్రస్తుతానికి? నేనైతే ఒక ఐటీ ఎంప్లాయ్ ఎంతైతే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 6 to 7 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఐటీ ఎంప్లాయ్ ఎంతైతే సంపాదిస్తున్నారో అంతైతే వస్తుందండి నాకు. ఓకే, ఆన్ అండ్ యావరేజ్ 1 lakh అనుకోవచ్చు. 1 lakh వరకు 1 lakh వస్తుంది. వరకు వస్తుంది. ఇది ఎలా అంటే స్టేబుల్ గా ఉండదండి ఇన్కమ్ అనేది, సీజన్ బట్టి మనకు చేంజ్ అవుతుంటాయి. సో ఇప్పుడు మన శాలరీ బేస్డ్ కాదు మన బిజినెస్, అవును అవును. సో ఫ్లక్చుయేషన్స్ అయితే ఉంటూ ఉంటాయి. బట్ ఇప్పటి వరకు అయితే బాగానే ఉందండి, బిజినెస్ అయితే బాగానే ఉంది. ఓకే, పర్ డేకి ఎన్ని ఆర్డర్స్ వస్తూ ఉంటుంటాయి మీకు? ఒక 20 to 30 వరకు వస్తుంటాయండి. బట్ సీజన్ లేకపోతే ఆల్మోస్ట్ అంటే 10 వరకు అయితే వస్తాయి, మినిమం 10 అసలు వర్క్ లేకుండా అయితే ఉండదు. వర్క్ లేకుండా ఏ రోజు లేనండి, ఈవెన్ ఫెస్టివల్స్ కి కూడా ఉండనండి. అంటే ఎప్పుడు మొబైల్ చేతిలో పట్టుకొనే ఉంటాను, ఒక 8 hours మొబైల్తోనే ఉంటానండి, మెసేజ్ రిప్లైస్ ఇవ్వడమే ఉంటుంది. కొందరు కస్టమర్స్ ఏంటంటే అర్థం చేసుకోరు. ఇప్పుడు నాకు చిన్న పిల్లలు ఉన్నారండి, వాళ్ళు స్కూల్కి వెళ్ళాకనే చేయగలుగుతాను ఏది చేసినా సరే, అండ్ వాళ్ళు వచ్చాక వాళ్ళతో కూడా స్పెండ్ చేయాలి టైం. సో అదే అర్థం చేసుకోకుండా కొందరు ఎలా ఉంటారంటే నీకెందుకు బిజినెస్, ఇంట్లో కూర్చోవచ్చు కదా, అలా అన్న వాళ్ళు కూడా ఉంటారు. ఇన్ టైం కి ఆర్డర్ ఎప్పుడైతే రీచ్ అంటే ఆర్డర్ కాదండి, పేమెంట్ చేస్తారు. ఇప్పుడు నేను ఏదన్నా వర్క్ బయటకు వెళ్ళాను, ఇప్పుడు 24 hours అయితే ఆన్లైన్లో ఎవ్వరు ఉండలేరు కదండి. నా దాంట్లో ఏంటంటే మిస్డ్ కాల్ ఇస్తారు కస్టమర్, నేను ముందే చెప్తాను వాళ్ళకి మిస్డ్ కాల్ ఇవ్వాలి మీరు పేమెంట్ చేశాక. నేను నైట్ మిస్డ్ కాల్ చెక్ చేసుకుంటాను. కొందరు కస్టమర్స్ ఏంటంటే వాళ్ళ భయం వాళ్ళదండి, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్లో వాళ్ళు కరెక్టే. ఎందుకంటే పేమెంట్ చేశాక ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో ఎలా అంటే వాళ్ళు ఆర్డర్ చేసుకుంటారు, ఆర్డర్ కన్ఫర్మ్ అవుతుంది. కానీ మా పేజెస్లో ఎలా అంటే మేమే ఆర్డర్ కన్ఫర్మ్ చేయాలి. సో ఇవి ఎక్కువ, అంటే నాకు పేమెంట్స్ వస్తుంటాయి, నేను చూడలేకపోతున్నానండి, అన్ని ఎంక్వైరీస్ చేయలేకపోతున్నాను. ఓకే, నేనేమనుకున్నాను, ఎన్ని ఎంక్వైరీస్ నేను ఒక్కదాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాను. రీసెలర్స్ కూడా ఉన్నారు నా దగ్గర, మీ దగ్గర ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. వాళ్ళు ఎలా అంటే నా దగ్గర ఇప్పుడు నేను డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అండి, నాకు మిడిల్లో ఎవరు లేరు, థర్డ్ పార్టీ ఎవరు లేరు. సో నాకు రీజనబుల్ ప్రైస్ వస్తుంది, ఓకే, ఎక్కువ ప్రాఫిట్ పెట్టుకోకుండా ఇస్తాను రీసెలర్స్కి. వాళ్ళు సేల్ చేసుకుంటారు, ఆర్డర్స్ ఇస్తారండి నాకు. సో నేను ఎలా చేస్తున్నానో నా కింద ఇంకా ఒక 10 to 15 members వరకు వర్క్ అయితే మీరు ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి. వాళ్ళు మినిమం 20 to 25,000 ఎర్న్ చేస్తున్నారు మంత్లీ. వాళ్ళు కూడా వాళ్ళు నా దగ్గర అంటే 4 years అవుతుంది, రెగ్యులర్గా ఇస్తారు వాళ్ళ ఆర్డర్స్ కూడా. ఓకే, గ్రేట్. అండ్ దాంతోపాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన మీరు ఎందుకు ఇటువైపు టర్న్ అయ్యారు, అండ్ రీజన్ ఏంటి, బిజినెస్ వైపు ఎందుకు రావాలి అనుకున్నారు అసలు? ఫస్ట్ బాబు పుట్టాక 1 year గ్యాప్లోనే ఇంకో బాబు కూడా అండి. సో ఇద్దరిని ఎవరు అంటే ఇటు ఇన్లాస్ ఎవరు సపోర్ట్ లేదు మాకు. సో నేనే హ్యాండిల్ చేయాలి. మా హస్బెండ్ అంటే తన ఆఫీస్కి వెళ్తారు, సో ఇంట్లో ఉండి పిల్లల్ని వదిలేసి డే కేర్లో అది నాకు ఇంట్రెస్ట్ లేదండి. ఇప్పుడు నాకు యాక్చువల్లీ గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చింది ఈసీఐఎల్లో, సో వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. బట్ నాకేంటంటే ఇంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి పిల్లలే, దాని తర్వాతే నా కెరియర్. యాక్చువల్లీ నా కెరియర్లో నేను ఏమనుకున్నానంటే మంచిగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అసలు సెటిల్ అయిపోవాలి అనుకున్నాను. అలానే మంచి హార్డ్ వర్క్తో నాకు ఇంటర్లో కూడా డిస్ట్రిక్ట్ టాపర్ని. ఓకే, సో బీటెక్, ఎంటెక్ కూడా మా హస్బెండే, అంటే మ్యారేజ్ అయిపోయాకే తనే చదివించారు. ఓకే, సో తన సపోర్ట్ వల్లే ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను. సో అనుకున్నాను జాబ్ చేయాలి అనుకున్నాను, బట్ పిల్లలు ఉన్నారు, ఓకే ఇంట్లోనే ఉండాలి, అటు ఇన్కమ్ రావాలి, అది కూడా ఒక సాఫ్ట్వేర్. నేను అనుకున్నాను కదా నా డ్రీమ్ సాఫ్ట్వేర్ అని. సో వాళ్ళకి ఎలా వస్తుందో ఇంట్లో కూర్చున్న నాకు అలానే రావాలి, వాళ్ళకి ఈక్వల్ గా రావాలి. ఇంకేమనంటే వాళ్ళకంటే ఎక్కువ రావాలి నాకు. పిల్లలు పక్కనే ఉంటారు, ఇప్పుడు నేను చేసేది ఏం లేదంటే ఓన్లీ మొబైల్తోనే కదండి, నా వర్క్ అంతా మొబైల్తోనే. వాళ్ళు స్కూల్కి వెళ్ళాక ఇప్పుడు హ్యాండ్ స్టాక్ కూడా ఉంటుంది ఇంట్లో. సో మార్నింగ్ వెళ్తారు వాళ్ళు, 3:40కి వస్తారు. సో అప్పటి వరకు అయితే నేను ఖాళీ కదా, అప్పుడు ఏం చేస్తానంటే కొరియర్స్ డిస్పాచ్ చేయడం అవి చేస్తాను. ఈవినింగ్ పిల్లలు వచ్చాక కస్టమర్స్కి రిప్లైస్ ఇవ్వడం, వాళ్ళతో ఒక 1 hour స్పెండ్ చేసి రిప్లైస్ ఇవ్వడం. సో బయటికి వెళ్ళి చేయడం కంటే ఇంట్లో ఉండి చేయడం ఇది బెస్ట్ అని నాకు, అంటే అందరిని అనట్లేదండి,
ఇప్పుడు అలాంటి ఫెసిలిటీ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు. ఇప్పుడు అందరు ఇదే బిజినెస్ చేయాలంటే చేయలేరు. ఎస్. సో సపోర్ట్ ఉన్న వాళ్ళకి ఓకే. బట్ నాలాగా సపోర్ట్ లేకుండా ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేయాలనుకుంటే మాత్రం బెస్ట్ అండి. ఎవరైనా బిజినెస్ చేయాలనుకున్నా స్టార్ట్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఎవరో ఏదో అన్నారని ఎన్నో అంటారండి ఈ బిజినెస్లో. ఇప్పుడు ఆర్డర్ ఇన్ టైంలో రాలేదు, వాళ్ళు ఏమంటారు, స్టేషన్లో కంప్లైంట్ ఇస్తామంటారు. మీరు ఫేస్ చేస్తారా? చేశానండి. ఇప్పుడు రీసెంట్గా కూడా ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చాయి కదా విజయవాడలో, ఆర్డర్స్ ఏమయ్యాయంటే వాళ్ళు ఆర్డర్ చేసి కూడా 10 days అయిపోయింది. వినాయక చవితి ఆర్డర్స్ రేపే ఉంది. వాళ్ళు ఆర్డర్ చేసిన కస్టమైజ్డ్ టీ-షర్ట్స్ ఓకే. అన్నీ విజయవాడ హబ్లో ఉన్నాయి. ఓకే. కస్టమర్స్ కొందరు అర్థం చేసుకుంటున్నారు, ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్స్ వాళ్ళకే తెలుసు, మనకంటే ఎక్కువ వాళ్ళకే తెలుసు. అవును. కొందరు ఎలా ఉంటారంటే నేను స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను, మీ దగ్గర ఆర్డర్ చేసి 15 days అయింది, నేను ట్రాకింగ్ డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. వాళ్ళు ఏంటంటే మీది రెస్పాన్సిబిలిటీ ఇచ్చే, అంటే మీరైనా వచ్చి ఇవ్వాలి, అది మీ రెస్పాన్సిబిలిటీ, అలా ఉంటారు. అంటే కంప్లైంట్ ఇస్తాను, నేను ఏమని చెప్తాను, నేను అంత నేను జెన్యున్గా చేస్తున్నాను, మీరు ఎవరికైనా కంప్లైంట్ చేసుకోండి, నాకు ఏం ప్రాబ్లం లేదు, నేనేమైనా మిస్టేక్ చేస్తే నేను రీఫండ్స్ ఇస్తాను, ప్రాబ్లం లేదు. బట్ అది మన హ్యాండ్లో కాదు కదా, ఫ్లడ్స్ వస్తాయని మనము అనుకోలేదు, మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అది కూడా కొందరికైతే రీఫండ్స్ కూడా ఇస్తానండి నేను. ఎందుకంటే కస్టమర్స్ కొందరు ఎలా అంటే చెప్తారనమాట, మా హస్బెండ్ ఇంట్లో తిడుతున్నారండి, నేను తీసుకున్నాను, ఆర్డర్ లేట్ అవుతుంది, అలాంటి వాళ్ళకి రిటర్న్ పెట్టేసుకుంటాను. అండ్ ఇంకొకటి, అన్నీ అయితే పాజిటివ్ ఉన్నాయని అయితే నేను చెప్పలేనండి. ఈవెన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా మనం కింద రివ్యూ చూస్తే 50% పాజిటివ్ ఉంటాయి, 50% నెగిటివ్ ఉంటాయి. సో నాలో కూడా నా బిజినెస్లో కూడా ఓన్లీ పాజిటివ్ ఉన్నవని అయితే చెప్పలేను. నా దగ్గర కూడా మిస్టేక్స్ ఉంటాయి. ఇప్పుడు మనం మనుషులం కాబట్టి మిస్టేక్స్ అయితే కామన్. బట్ ప్రతి మిస్టేక్ నుంచి అయితే చాలా నేర్చుకుంటానండి. ఈవెన్ ఇప్పుడు కూడా నేను చేసిన మిస్టేక్స్ వల్ల కూడా కస్టమర్స్ సఫర్ అయ్యారు. బట్ వాటినైతే నేను 99% రెక్టిఫై చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఆ ఫోటో బదులు నేను వేరే ఫోటో, అంటే వేరే కస్టమర్ ఫోటో మిస్టేక్లా వచ్చిందనుకోండి, రీఫండ్ చేసేస్తాను. ఓకే. సో అలాంటి ఇంకా కొందరు ఎలా ఉంటారంటే, శారీస్ ఎలా లైట్ ఎఫెక్ట్తోని లైటింగ్ బాగుంటుందండి, వచ్చాక కొంచెం డల్ ఉంటుంది. కొందరు రిసీవ్ చేసుకుంటారు బాగానే. కొందరు ఎలా అంటే, మీరు పెట్టేటప్పుడు కలర్ డార్క్ ఉంది, వచ్చాక లైట్ కలర్ ఉంది, నాకు వద్ది శారీ, అదైతే మేము ఏం చేయలేం కదండి. ముందే మేము డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాము, కలర్ అనేది కొంచెం డిఫరెంట్ అవుతుందని. బట్ అలా అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడము చాలా చాలా ఫేస్ చేశానండి. బట్ ఏది ఫేస్ చేసినా సరే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ ఈ బిజినెస్లో. ఎవరో ఏదో అన్నారని స్టెప్ అయితే బ్యాక్వర్డ్ వేయొద్దు. ఒక్కసారి మనం ఈ బిజినెస్లోకి ఎంటర్ అయ్యామంటే ఏ సిచ్యువేషన్ అయినా ఫేస్ చేసేలాగా ఉంటే మంచిగా సెటిల్ అవ్వచ్చండి. బట్ అవ్వడానికైతే చాలా టైం పడుతుంది, ఓపికతో ఉండాలి. బట్ ప్రెజెంట్ ఏమైందంటే, యూట్యూబర్సే స్టార్ట్ చేశారండి చాలామంది బిజినెస్లో. ఇప్పుడు మేము వాళ్ళకి ఇచ్చి ప్రమోట్ చేయించుకుంటాం నార్మల్గా, ఒక శారీ అయినా ఫ్రేమ్స్ అయినా. బట్ ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే, వాళ్ళే ఛానల్స్లో వాళ్ళ ప్రోడక్ట్సే ప్రమోట్ చేసుకుంటున్నారు. బట్ ఇప్పుడు మాలాంటి వాళ్ళ పరిస్థితి అయితే, ఇప్పుడు నాది కొంచెం ఆర్డర్స్ అన్న ఉన్నాయండి. బట్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి చిన్న ఇంట్లోనే బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకైతే ఆర్డర్స్ చాలా తగ్గిపోయాయండి. కస్టమర్స్ కూడా ఎలా ఉంటారంటే, వాళ్ళ ఛానల్స్ ఫాలో అవుతుంటారు, వీళ్ళకి ఇస్తే అయిపోతుంది కదా ఆర్డర్స్ అనుకుంటారు. బట్ అది కూడా మిస్టేక్ కదండి. ఇప్పుడు ఎన్ని రోజులు వాళ్ళు యూట్యూబర్స్గా మంచిగా రన్ చేస్తున్నారు. బట్ ఇప్పుడు ఒకరిని చూసి ఒకరు క్లాతింగ్ ఒకరు పెట్టారంటే, ఇప్పుడు అలా కాదండి. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, ఇప్పుడు ఈ క్లాతింగ్ ఎక్కువైపోయాయి. ప్రతి యూట్యూబరు ఇటు క్లాతింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారు, ఇటు ఏమంటారు ఇన్ఫ్లుయెన్సర్గా కూడా రన్ చేస్తున్నారు. సో చిన్న బిజినెస్లను అయితే సపోర్ట్ చేయాలండి. ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటే చాలా మంది హార్డ్ వర్క్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళని సపోర్ట్, మీరు యూట్యూబర్స్గా వాళ్ళు సపోర్ట్ చేయాలి, అదొక్కటే అండి. అది మీ రిక్వెస్ట్? అది నా రిక్వెస్ట్. అండ్ దాంతోపాటు మీరు అన్నట్టుగానే ఎవరైతే ఆడపిల్లలు చదువుకొని ఖాళీగా ఉంటూ ఉంటారో, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటూ ఉంటారు, లేదంటే బయటికి వెళ్ళి చేయలేని సిచ్యువేషన్ ఉంటుంది, వాళ్ళకి మీరు ఎగ్జాంపుల్ కాబట్టి ఆ స్ట్రగుల్లో చాలామంది హోప్లెస్ అయిపోతుంటుంటారు, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను ఫస్ట్ వాళ్ళ హస్బెండ్స్కి చెప్తానండి. ఇప్పుడు ఎవరో చేస్తున్నారు జాబ్ అని, ఆ అమ్మాయి చేస్తుంది నువ్వెందుకు చేయవు, ఆ అమ్మాయి ఇంట్లో ఉండే, ఇప్పుడు నేనే ఉన్నానండి, నా ఫ్రెండ్ చేయట్లేదు ఫర్ ఎగ్జాంపుల్, నేను చేస్తున్నాను, నాకు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి చేస్తున్నాను. సో తను చేస్తుంది నువ్వెందుకు చేయట్లేదంటే, అసలు ఏ జాబ్ చేయాల్సిన అవసరం లేదండి. ఇంట్లో పిల్లల్ని చూసుకుంటున్నారంటేనే అదే. ఎందుకంటే ఇంట్లో హౌస్ వైఫ్ అంటే చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో ఏ హౌస్ వైఫ్ని కూడా ఫస్ట్ తను చేస్తుంది మీరు చేయట్లేదు అలాంటి మాటలు అనకండి.
మీకు వీలైతే తనకి హెల్ప్ చేయండి, తనకి చెప్పండి మీరు నువ్వు ఇలా. ఇప్పుడు మా హస్బెండ్ నాకు చాలా చాలా హెల్ప్ చేశారండి. తనే అన్నారు, ఏదో ఒకటి నువ్వే ఆలోచించు, ఎవరో నీకు చేస్తారని కాదు, నీ ఆలోచనతో నువ్వు చదువుకున్నావు కదా, నువ్వే స్టార్ట్ చేసుకో ఏదో ఒకటే అని అన్నారు. సో ఆపర్చునిటీ వచ్చిన వాళ్ళైతే చాలా చేయొచ్చు. ఓన్లీ క్లాతింగ్ అనే కాదు, ఇప్పుడు చూస్తున్నాం కదండి హ్యాండ్ బ్యాగ్స్ ఇంట్లోనే స్టిచ్ చేసి. ఇప్పుడు మీకు టైలరింగ్ వచ్చంటే టైలరింగ్లోనే చాలా బొటిక్ అలా రన్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ కుకింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్ అంటే ఇప్పట్లో అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతే గ్రోత్ అవ్వడం అయితే చాలా కష్టం అండి. ఇప్పుడు యూట్యూబర్స్ని కూడా చూస్తున్నాం. సో అలా కాకుండా పికిల్స్ అని, హోమ్ మేడ్ స్నాక్స్, లేదు మీకు బ్యూటీషియన్ అలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే హర్బల్ ప్రోడక్ట్స్, ఇప్పుడు ఫేషియల్ క్రీమ్స్ అట్లాంటివి కూడా ఇంట్లోనే సోప్స్ అలాంటివి రెడీ చేస్తున్నారు. సో చాలా చాలా మనకు ఆలోచన ఉండాలి కానీ ఇన్వెస్ట్మెంట్ అంత అవసరం లేదండి. ఐడియా ఉంటే చాలు అంతే. కానీ కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్, కొంచెం పేషెన్స్ అయితే ఉండాలి. వెంటనే మనం ఏదో బిజినెస్ స్టార్ట్ చేసాము మనకి ఇప్పుడే రావాలంటే అయితే రావండి, కష్టం. మీరు స్టార్ట్ చేసినప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా ఉంది? అంటే చాలా మంది అంటుంటారు కదా, చదువుకొని ఎందుకు జాబ్ వైపు వెళ్ళొచ్చు కదా అనే వాళ్ళు అంటుంటారు. పర్సనల్ పెయిన్ మీకు తెలుసు, యాక్చువల్గా పిల్లలు ఉన్నారు, అటు బయటికి వెళ్ళి చేయడం కష్టం అనేది. బట్ ఫ్యామిలీ సపోర్ట్ అండ్ కొలీగ్స్ కావచ్చు, లేదంటే ఫ్రెండ్స్ కావచ్చు, ఈ సర్కిల్లో ఎవరేం డిమోటివేట్ చేయడం కానివ్వండి చేస్తారండి. నేను నార్మల్గా వాట్సాప్లో పెడతాను కదా స్టేటస్, ఓకే ఎంటెక్ అయిపోయింది ఆఖరికి నువ్వు చీరలు అమ్ముకుంటున్నావా, మేము చూడు అంటే జాబ్ చేయొచ్చు కదా, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కదా, జాబ్కి వెళ్ళొచ్చు కదా. సో అలా అన్నారు. బట్ అలాంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి మ్యారేజెస్ అయిపోయాయి, నాకంటే చిన్న ఏజ్లోనే. ఇప్పుడు నేను 30 బిలోనే అండి, ఇంకా 28 నా ఏజ్. సో వాళ్ళకి ఇప్పుడు మ్యారేజెస్ అయిపోయాయి, వాళ్ళకు కిడ్స్ వచ్చారు. ఓకే, వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు నా కింద చేస్తా అంటున్నారు. ఎప్పుడైతే అంటే నన్ను క్రిటిసైజ్ ఎవరైతే చేశారో అలాంటి వాళ్ళకి, అంటే ఇప్పుడు నీ దగ్గర ఏమైనా జాబ్స్ ఉంటే కొంచెం నాకు కొంచెం రిఫర్ చేయవా, నీ దగ్గర చేస్తాను, నేను రీసెలర్గా చేస్తాను అని అంటున్నారు. సో క్రిటిసైజ్ చేస్తారండి ప్రతి దాంట్లో. క్రిటిసైజ్ అంటే మన ఈ జాబ్ అని కాదు, ఎందులో అయినా కామన్. బట్ అవన్నీ మనం ఫస్ట్లో అయితే నేను ఏడ్చేదానండి డైలీ, మా హస్బెండ్కి చెప్పి ఏడ్చేదాన్ని, ఈ కస్టమర్ ఇలా అంటున్నారు, నేను ఏం తప్పు చేయలేదు కదా. తప్పు లేకపోయినా సరే అప్పుడప్పుడు పడాల్సి వస్తుంది, ఏం అనలేమండి. ఎందుకంటే కొందరు ఏంటంటే ఎంత ఆరోగెంట్గా మాట్లాడతారంటే చాలా మాట్లాడతారు. అండ్ దాంతోపాటు మీ పేజ్ కనుక మేము చూస్తే పూజ మల్టీ ఫ్యాషన్ అని ఉంటుంది. ఏంటి మల్టీ ఫ్యాషన్, ఎందుకు అంటే అన్నిటినీ ఎందుకు పెట్టాలి అనుకున్నారు? చాలామంది కాన్సన్ట్రేట్ చేస్తే ఒకటి ఫ్యాబ్రిక్, లేదా ఇంటీరియర్కి సంబంధించి, లేదా థింగ్స్ ఇంట్లో వస్తువులు ఏవైతే వాటికి సంబంధించి. బట్ అలా కాకుండా మీరు పిల్లలు పెద్దలవి అన్నీ A to Z మీ దగ్గర ఉంది. ఎందుకు అనుకున్నారంటే ప్రతి ఐటమ్ అవైలబుల్లో ఉండాలి అనుకున్నారా, లేదంటే ఒకటి కాకపోతే ఒకటన్నా క్లిక్ చేస్తారన్న ఆ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏమన్నా ఉందా? యాక్చువల్లీ నా నేమ్లోనే ఉందండి పూజ మల్టీ ఫ్యాషన్. సో నేను పెట్టేటప్పుడే ఆలోచించి పెట్టానండి. అంటే మల్టీ ఫ్యాషన్ అంటే అన్నీ మన దగ్గరే ఉండాలి, అన్నీ అవైలబుల్ ఉండాలి. అంటే ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చారండి, ఒకరు శారీ తీసుకున్నారు, వాళ్ళ కిడ్స్కి తీసుకుంటారు, వాళ్ళ హస్బెండ్కి తీసుకుంటారు, ఇంట్లో గిఫ్ట్స్ తీసుకుంటారు, హౌస్ హోల్డ్ ఐటమ్స్ తీసుకుంటారు. సో మన దగ్గరికి వచ్చిన ఒక శారీ కొనుక్కోవడానికి వస్తే మిగతా వాటి కోసం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మన దగ్గర నేను ఇంకొకటి అండి, ప్రైజెస్ ఎక్కువ పెట్టానండి, చాలా రీజనబుల్ పెడతాను. సో నా సక్సెస్కి కారణం కూడా అదే, రీజనబుల్ ప్రైజెస్, చాలా రీజనబుల్ ప్రైజెస్ పెడతాను. ఎందుకంటే నేను వచ్చింది బిలో మిడిల్ క్లాస్ నుంచి. సో నా దగ్గర కస్టమర్స్ కూడా చాలా అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు. నాకు వచ్చే ఆర్డర్స్ కూడా అన్ని విలేజ్ ఆర్డర్స్ వస్తాయండి. విలేజ్ వాళ్ళు ట్రస్ట్ చేయరు అంటారు కదా, బట్ నాకు వచ్చే ఆర్డర్స్ అన్నీ 90% విలేజెస్ నుంచి వస్తాయి, ఒక 10% అయితే US కస్టమర్స్ ఇస్తారండి. ఇప్పటివరకు చూసిన ది బెస్ట్ రివ్యూ ఏంటి, ఏది మర్చిపోలేరు లైఫ్లో? నేను మర్చిపోని రివ్యూ అంటే US నుంచి 1000 వాటర్ బాటిల్స్ ఆర్డర్ వచ్చాయండి. ఓకే. సో రీసెంట్గానే వచ్చింది ఒక 6, అంటే అంతకుముందు అయితే రిటర్న్ గిఫ్ట్స్ అంతగా నాకు ఆర్డర్స్ అయితే ఏం రాలేదు. ఫస్ట్ టైం తను ఎవరో నాకు తెలియదు, జస్ట్ రిఫరెన్స్తోని తను నాకు అమౌంట్ వేసేసారు, ఫుల్ అమౌంట్ వేసేసారు. అంటే యూఎస్కి డిస్పాచ్ చేసేసాము. బట్ చాలా ఎక్స్పీరియన్స్ ఏంటంటే తను ఎవరో నాకు తెలియదు. సో ఓన్లీ ఆన్లైన్లో అంతే నన్ను ఎంత ట్రస్ట్ చేశారంటే ద బెస్ట్. ఇంకొక కస్టమర్ అండి విలేజ్ నుంచి, తను ఏంటంటే మీ మీద ఫస్ట్ టైం అండి, చాలా టైం నేను మోసపోయాను, మీ పేజ్లో చూసి ఫస్ట్ టైం ఆన్లైన్ పేమెంట్ చేస్తున్నాను అన్నారండి. తను నాకు 4 years నుంచి చేస్తారు. రిఫరెన్స్ మెయిన్గా ఏంటంటే వీళ్ళు ఎలా అంటే తను ఇంకొకరికి రిఫర్ చేయడం, వాళ్ళు ఇంకొకరికి రిఫర్ చేయడం, అలా రిఫరెన్స్తోనే ఇప్పుడు నా పేజ్ అయితే 85K ఫాలోవర్స్ రీచ్ అయిందండి. అండ్ వేరే పేజెస్ క్లాతింగ్, జ్యువెలరీ, మెన్స్వేర్ అవి కూడా మంచి రీచే ఉన్నాయి. సో రిఫరెన్సెస్ అండ్ దాంతోపాటు ట్రస్ట్ని బాగా బిల్డ్ చేసుకోగలిగారు. అవునండి. ఫ్యూచర్ ప్లాన్ ఏంటి, అంటే దీన్ని ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేయాలి అనుకుంటున్నారు? ఇంకా కొత్తగా ఏదైనా ఇన్నోవేటివ్గా క్రియేట్ చేయాలి అనుకుంటున్నారా? బిజినెస్లో ఇంకేమైనా ముందడుగు వేసే అవకాశం ఉందా?
యాక్చువల్లీ రీసెంట్గానే 1 month బ్యాక్ వెబ్సైట్ లాంచ్ చేశానండి. సో నేనేమనుకుంటున్నానంటే నాలాగే అంటే ఇంకా చేసే వాళ్ళు ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు, నీ దగ్గర ఏమన్నా జాబ్ ఉంటే చెప్పండి అక్క అని. సో నేను ఇప్పటి వరకు రీసెల్లర్స్కి అంటే బ్యాక్ ఎండ్గా చేశాను, బట్ ఇంట్లో ఎలాంటి సపోర్ట్ పెట్టుకోలేదు. సో ఫ్యూచర్లో మంచిగా ఉంటే మాత్రం ఒక స్టోర్ అయితే ఓపెన్ చేస్తానండి. సో ఓన్ స్టోర్, కస్టమైజ్డ్ ఐటమ్స్ ఓన్లీ. అంటే నాలాగా చేసే వాళ్ళు ఇంట్లో ఉంటారు కదండి, వాళ్ళకైతే ఖచ్చితంగా ఎంప్లాయ్మెంట్ ఎంతో అంత అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నారు. నేను ఫేస్ చేశాను కదండి, నాకు తెలుసు ఈ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి. నేను ఇంట్లో ఖాళీగా కూర్చున్నానంటే ప్రతి ఒక్కరికి లోకువే. ఇంట్లో కూర్చుంటున్నావు, ఏం చేస్తున్నావు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, అలా అనేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అలా నా వంతు నాకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికో ఒకరికి హెల్ప్ చేద్దామని, అంతే అండి. గ్రేట్ అండి. అసలు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఇవ్వాలి అన్న థాట్ రావడమే గ్రేట్ ఐడియా. అండ్ దాంతోపాటు అసలు దీనిలో ఎటువంటి నాలెడ్జ్ లేదు, నాకు అసలు యూట్యూబ్ అంటే ఏంటో తెలియదు, సోషల్ మీడియా అంటే ఏంటో తెలియదు అన్న మీరు ఇవాళ సోషల్ మీడియాలో ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్తో మల్టీ ఫ్యాషన్ అంటే ఎవ్రీథింగ్ కావాల్సిన ప్రతి ఐటెంని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. కస్టమర్కి ట్రస్ట్ని బిల్డ్ చేసుకోగలిగారు. ఆల్ ద బెస్ట్. నిజంగా ఇటువంటి కస్టమర్స్ని గ్రాప్ చేయాలన్న, ట్రస్ట్ని పొందాలి అనుకున్నా అది చిన్న విషయం కాదు, అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ లైఫ్లో. ఇలాగే పేజ్ ఇంకా డెవలప్ అవ్వాలని, మల్టీ ఫ్యాషన్ స్టోర్గా అది త్వరలో కన్వర్ట్ అవ్వాలని సుమన్ టీవీ కూడా ఖచ్చితంగా మీ స్టోర్ని విజిట్ చేసి. ఇంకొకటండి, సుమన్ టీవీకి అయితే స్పెషల్ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నా డ్రీమ్ యాక్చువల్లీ ఆ పేజ్ ఉన్నప్పుడే 50K ఫాలోవర్స్ వచ్చాక ఓకే సుమన్ టీవీని నేనే అప్రోచ్ అవుదాం అనుకున్నానండి. బట్ ఎప్పుడు అనుకునేదాన్ని సుమన్ టీవీ వాళ్ళే నాకే కాల్ చేయాలి. మా హస్బెండ్తో ఎప్పుడు అనేదాన్ని, ఎప్పుడైనా నాకు సుమన్ టీవీ వాళ్ళు కాల్ చేస్తారా, ఇంత చిన్న బిజినెస్ కదా నాకెందుకు చేస్తారులే అనుకున్నాను. బట్ స్పెషల్ థ్యాంక్స్ టు సుమన్ టీవీ అండి. ఎందుకంటే చిన్న చిన్న బిజినెస్ని సపోర్ట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. మీరు చేసే సపోర్ట్ ఇలాగే ఇంకా చిన్న పేజెస్ చాలా మందిని తీసుకురావాలని, అంతే. షూర్ అండి, డెఫినెట్గా. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఆల్ ది బెస్ట్. ఏదైతే మీ డ్రీమ్ ఉందో అది ఫుల్ఫిల్ అవ్వాలని, ఎంప్లాయ్మెంట్ని తప్పకుండా క్రియేట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ పూజ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.